శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు తన ట్విట్టర్ని డిలీట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎందుకు కారణం అంటే ట్విట్టర్లో తన కొడుకు చనిపోవాలని ఒక వ్యక్తి వరుసగా ట్వీట్లు చేయటంపై ఆయన దిగ్భ్రాంతికి గురైపోయి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. అసలు దీన్ని ఏ కోణంలో చూడాలి మనం? అంటే పబ్లిక్ యాక్టివిటీలో ఉండటం అంటే బయట జరిగేటువంటి వ్యవహారాల మీద స్పందించే గుణం ఉండి ఏదో పద్ధతిలో తనకు అనిపించిన విషయం అంటే తను చూసిన విషయం మీద తనకు అనిపించినటువంటి అంటే అభిప్రాయాన్ని ఒక పబ్లిక్ డయాస్ మీద ఎక్కడైనా షేర్ చేసుకోవటం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. అందుకోసం ట్విట్టర్ అనేటువంటి వేదికని వినియోగిస్తున్నారు. ఆ ట్విట్టర్లో చాలా సందర్భాల్లో తనకి అనిపించిన విషయాన్ని ఎటువంటి మొహమాటం లేకుండా తను అనుకున్న లాంగ్వేజ్లోనే అక్కడ పోస్ట్ చేసేటువంటి ఒక లక్షణం రాహుల్ వైఫ్కి ఉంది, చిన్మయి గారికి. ఆవిడ ట్వీట్లు చాలా సందర్భాల్లో వివాదాస్పదం అవుతాయి కూడా, ఎందుకంటే తను చాలా కీలక అంశాలని తడుముతుంది. పర్టికులర్గా హిందుత్వాకి సంబంధించిన వ్యవహారాలు, వాళ్ళు చేసేటువంటి ఇబ్బందులు, వాళ్ళు చేసేటువంటి దాడులు, వాళ్ళు చేసే ఆలోచనలు ఒక రకంగా వికృత ఆలోచనలు అని కూడా అనొచ్చు నిర్మోహమాటంగా. వాటిని టార్గెట్ చేసి ఆవిడ మాట్లాడతారు. ఇది వాళ్ళకి నచ్చక ఆవిడ మీద రకరకాలుగా ట్రోల్స్ చేయటము, దాడులు చేయటం జరిగింది ఇంతకుముందు. స్టిల్ రన్నింగ్, ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉన్నారు, ట్రాల్ చేస్తూనే ఉన్నారు. ట్రాల్ చేసే వాళ్ళ భాష చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఏ లెవెల్కైనా వెళ్ళి మాట్లాడతారు. ఒక పర్టికులర్గా ఒక పురుషుడి తాలూకా ఒక హిందుత్వ వ్యతిరేక పోస్ట్ ఒక పురుషుడు పెట్టి దాన్ని సమర్థిస్తూ ఎవరైనా ఆడవాళ్ళు పెడితే వాళ్ళ శీలాలని గ్రాంటెడ్గా తీసేసుకుని నోటికి వచ్చినట్టల్లా వాళ్ళు ఫోటోలు పెట్టి మాట్లాడేటువంటి కల్చర్ ఉంది అక్కడ. అందుకని ఈ ట్రోల్ వాళ్ళు ఆవిడ మీద చాలా సందర్భాల్లో దాడులు చేశారు. ఈ కొనసాగింపులో భాగంగా ట్విట్టర్లో వీళ్ళ అబ్బాయి గురించి ఒక మాట దొర్లింది అక్కడ. అది రాహుల్ని గాయపరిచింది. ఇదేమిటి ఇంత స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు అనేది అర్థమైన తర్వాత ఆ పెయిన్లో, ఆ బాధలో ఆయన యాప్ని డిలీట్ చేశాడు. యాప్ని ఈయన డిలీట్ చేస్తే చాలదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు యాప్ వాడకూడదు, ఎవరు వాడినా టార్గెట్ అవుతారు. ఇది కండిషన్. ఇప్పుడు ఆవిడ మీద దాడి చేయటానికి వాళ్ళ అబ్బాయిని ఎంచుకుని అతన్ని ఏదో టార్గెట్ చేస్తామన్న టోన్లో మాట్లాడటము, ఇవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈయన తన ట్విట్టర్ అకౌంట్ తీసేయటం వలన ఏమీ జరగదు. భయపడిపోయాడు, వణికిపోయాడు, మనం అంటే టెన్షన్ అయిపోయాడు, అందుకని పీకేశాడు. ఇంకొక అడుగో లేకపోతే ఇంకొక సినిమానో తీస్తాడు కదా, అప్పుడు చూద్దాం అనే మూడ్లోకి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. అంతే తప్ప ఆయన డిలీట్ చేశాడు, ఆయన బాధలో ఉన్నాడని ఎవరు కన్సిడర్ చేయరు. ఇది ముందు గుర్తించాలి మనం. గుర్తించి వీళ్ళకి ఏ మేరకు అవకాశం ఇచ్చినా వాళ్ళు టోటల్గా సరెండర్ అవ్వమని అడుగుతారు. అందుకని ఈయన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయటమే తప్పు, యుద్ధం చేయటమే. అవతలవాడు దాడి చేస్తే తిరిగి యుద్ధం చేయడానికి సిద్ధపడాలి తప్ప చేతులు ఎత్తేయటము, లేకపోతే సామరస్యం కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటివి తప్పు. ఇలాంటివి చేస్తే వాళ్ళు కన్విన్స్ కారు. ప్రతిరోజు ప్రతి అంశానికి సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. అలా టోటల్గా జీవితపు స్వేచ్ఛను కోల్పోతారు ఎవరైనా సరే. అందుకని ఇలాంటి వ్యవహారాలు అంటే సరెండర్ లేకపోతే ఏదైనా చేస్తాం అనే మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఆ మూడ్లో నుంచి దాడులు చాలా అగ్రెసివ్గా జరుగుతాయి. వీళ్ళు ట్విట్టర్ అకౌంట్లు డిలీట్ చేస్తే ఏమీ కాదు. రాహుల్ రవీంద్రన్ గారు, మీరు అకౌంట్ మామూలుగానే యాక్టివేషన్లో ఉంచుకుంటే కనీసం వాళ్ళు ఏ లెవెల్లో దాడులు చేస్తున్నారో అయినా తెలుస్తుంది. దాన్ని ఎలా అడ్డుకోవాలో ఒక వ్యూహరచన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ ఏరియా నుంచి నిష్క్రమించడం అన్నది కరెక్ట్ కాదు. ఆయన నిలబడి అర్థం చేసుకుని దెబ్బలాడగలగాలి. ఆల్రెడీ దెబ్బలాడుతున్న వాళ్ళు ఉన్నారు రకరకాల ప్లెయిన్స్లో. వాళ్ళని కలిసి ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకుని ఈ మూమెంట్లో భాగం అవ్వాలి తప్ప, కుదిరితే లీడ్ తీసుకోవాలి తప్ప ఇలా వెనక్కి వెళ్ళిపోతే ఏదో జరిగిపోతుంది అనుకునేది ఇబ్బంది. ఈయన డిలీట్ చేస్తారు కానీ ఆవిడ డిలీట్ చేయకపోవచ్చు. గొడవ వస్తోంది అట్నుంచి ప్రధానంగా ప్రపంచానికి, ఇతని వైపు నుంచి కాదు.
కనుక సొంత అభిప్రాయాన్ని కలిగి ఉండటము నేరము, సొంత అభిప్రాయం ప్రకటించడం కూడా నేరం అంటే ప్రతి ఒక్కరూ వీరితో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు.